అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 21 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసలేదు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుష వశులకు ఎటువంటి గుప్త సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా తెలివితేటలు చాలా అధికంగా ఉండవారని చెప్పుకోవచ్చు. బంధాలకు అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయినటువంటి కృతజ్ఞతాభావంతో వీరు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారండి. అలా అగే కార్యదీక్షత ఎక్కువ కూడా ఉంటుంది. సమన్వయంతో, సహనంతో, ఓపికతో ఫలితాల కోసము ఎదురు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళకి రేపటి రోజున అంటే వీళ్ళ జీవితంలో రేపటి రోజు జరిగేటి అనేక అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. అంటే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారము రేపటి రోజున మీకు మంచి ఒక శుభవార్త అయితే వినబోతుందని చెప్పుకోవాలండి. అలాగే మీకు కొంత ధన సహాయం కూడా అందేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా కొంతమంది మనుషుల వలన రేపటి రోజున మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే దూర బంధువులు కావచ్చు, వారి వలన మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమందికి అయితే ఇది వరకే జరిగి ఉండవచ్చు. ఇక మరికొంతమందికి ఇంకా మీదట జరిగే అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని దగ్గర బంధువుల ద్వారా తెలుసుకోవచ్చు. రేపటి రోజు మీకు ఇంకా మీ ముందు చాలా వరకు కూడా చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారి వలన ఈ విధంగా జరగబోతుంది. కానీ మీరు మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎంత ముఖ్యమైన మనిషి అయినా కావచ్చండి, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాష కావచ్చు, వారితో మాత్రమే మనం స్నేహం కానీ మన బంధుత్వం కానీ కలుపుకోవడం చాలా ఉత్తమం. కానీ కొంతమంది కంటే మనం చెడు తెలిస్తే వారు ఎంత దూరంగా మనకు ఉంటే అంత మంచిది. మనం కూడా వారిని అంతే దూరం పెట్టాలి. మన చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే మనకు అంత ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో వారి మూలంగా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. అయితే వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకునేటట్టు తెలియనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి సందర్భంలో రేపటి రోజున మీ జీవితంలో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్ సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే మీకు అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని వివాదాలకు మీకు దూరంగా కొడతట్లుగా అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండవలసిన అవకాశాలు రేపటి రోజున ఈ వృషభ రాశి జాతకులకు ఏర్పడబోతుంది. అలాగే ఈ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా బాధలు, కష్టాలు వీధి జీవితంలో కూడా అధికంగానే ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా చాలా చక్కగా స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుడు నిందించడం లాంటి పనులు కూడా ఎప్పుడు చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా
మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మంచి ఎప్పటికి పోదండి. కాబట్టి దాని ద్వారా మీరు మంచి రోజులను తప్పక అనుభవిస్తారు. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని భగవంతుని స్మరించడము, అలాగే మీ యొక్క కష్టాలు తెచ్చమని వేడుకోవటము, ఇలా ప్రార్థిస్తుండటం చాలా ఉత్తమం అండి. చాలామంది వ్యక్తులకు మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలో భగవంతుడు అనేవాడు ముందుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉందో వాళ్ళ యొక్క టైంను చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగానే వీరు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ భగవంతుని సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే కనుక భగవంతుడు అనుగ్రహాన్ని మీరు ఎప్పటికి కూడా పొందనని చెప్పుకోవచ్చు. మీకు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా కానీ భగవంతుని ఎట్టి పరిస్థితిలో కూడా విస్మరించకూడదండి. ఈ పొరపాటు చాలా తప్పు. కాబట్టి మీరు కనుక ఆ పొరపాటు చేశారంటే భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు అంటే జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను రేపటి రోజున మీరు తీసుకోబోతున్నారు. ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఒక మంచి శుభవార్తను అయితే వినడం ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. ఇక డబ్బు అందుకోవడం కూడా రేపటి రోజున జరగబోతుంది. మీ జాతకంలో విశేషంగా కనిపిస్తుంది కూడా. రేపటి రోజు మీరు చాలా ఆనందానికి గురి కాబోతున్నారు. అయితే రేపటి రోజున మీరు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాలండి. మీకు చాలా కోట్ల ఖజానా రాబోతుందని చెప్పాను. కానీ మీకు మీ చేతికి అవసరమైనంత ధరంను మాత్రం తప్పకుండా మీకైతే వస్తుంది. ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకైతే అమ్మవారి అనుగ్రహాన్ని కురిపిస్తుందండి. కాబట్టి మీలో ఎవరి దగ్గరన్నా చిన్న పని చేయండి చాలు. బిల్వవృక్షం ఉంటే పరమేశ్వరికి ఎంతో ప్రీతికరమైందండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. బిల్వపత్రాలతో పరమేశ్వరికి అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభఫలితాన్ని పొందుతారు. మీకు అనుకున్నటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి రేపు సోమవారం కాబట్టి బిల్వవృక్షం దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్ళను ఆ చెట్టు మోట్లో పోసి నమస్కారం చేసుకోండి. గుడిలో కావచ్చు, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పరమేశ్వరికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా కోట్ల ఖజానా అయితే పొందుతారని చెప్పుకోవాలండి. ఇక మీకోసం అమ్మవారు కూడా చక్కగా ఆమె యొక్క కృపా కటాక్షాలను మీకు కలిగించేలా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వపత్రాలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరము. ఇక మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఏ విధమైన ఫలితాలను పొందుతామో అదేవిధంగా సోమవారం నాడు కూడా స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే మీ శక్తి తగినటువంటి వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అదే కాకుండా మీరు మునిపెరడు చూడనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను పొందుకోవడం కోసము, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్నటువంటి ఫలితాలు పొందడం కోసము మీరు తప్పకుండా రేపటి రోజున పరమేశ్వరుని ఆరాధించడంతో పాటుగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవిని కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలవడిస్తున్న వారికి ఎవరికైనా ఆహారాన్ని పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం అయితే వస్తుందండి. ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునిపెన్నడు కూడా ఎటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటికి కూడా మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారండి. మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి చిన్న పని తప్పకుండా చేస్తే కనుక రేపటి రోజు కల్లా మీకు చాలా శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారండి. అలాగే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు కలుగుతాయి. మరి తెలిసినా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.